వక్ఫ్ బోర్డ్ పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డ్ సవరణ జరిగిన దగ్గర నుండి అందరూ వక్ఫ్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ఏదైనా మతానికి సంబంధించిన ఆస్థ? అసలు దేశంలో దీని గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్గా ఇచ్చినా యాక్యురేట్గా ఉంటుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా? ఓకే, మ్యాటర్లోకి వెళ్దాం. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇలాంటి వన్ సైడెడ్ ఫీలింగ్స్ లేకుండా వక్ఫ్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. 2025 ఏప్రిల్ 2న పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించారు. దీనికి 288 మంది ఎంపీలు మద్దతు పలికారు. 232 మంది ఎంపీలు బిల్ ని ఆమోదించలేదు. ఈ వక్ఫ్ బోర్డ్ ఈ రోజు కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. ఈ బిల్ గురించి పార్లమెంట్ లో 8 గంటలు చర్చించారు. ఇంత సుదీర్ఘంగా చర్చించింది ఈ బిల్ గురించి మాత్రమే. రీసెంట్ టైంలో దేని గురించి కూడా ఇంతలాగా డిస్కషన్ జరగలేదు. దేవుడికి సంబంధించిన కార్యకలాపాల కోసం ముస్లింలు తమ ఆస్తి దానం చేస్తే అది వక్ఫ్ బోర్డ్ కిందికి వస్తాయి. ముస్లిం చట్టాల అనుగుణంగా దైవపరమైన విషయాల కోసం ఈ బోర్డు ఆస్తిని ఖర్చు చేస్తుంది లేదా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలా వక్ఫ్ బోర్డ్ ఆస్తి కేర్ టేకర్ గా ఉండే వాళ్ళని ముతావలి అంటారు. ఈ ముతావలి ఆ ఆస్తిని వేరే వాళ్ళకి అమ్మకూడదు, వేరే వాళ్ళ పేరు మీదకి రాయకూడదు. కేవలం దానికి సంరక్షిస్తూ ఉండాలి. 1913లో మొదటిసారిగా వక్ఫ్ బోర్డ్ అమల్లో వచ్చింది. 1923లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డ్ లో ఉన్న నియమాల్ని ఫస్ట్ టైం కొన్ని చేంజెస్ చేసింది. స్వాతంత్రం వచ్చాక 1954లో వక్ఫ్ ని ఒక చట్టంగా మార్చారు. ఈ వక్ఫ్ బోర్డు మీద ఇతర మతాలు కొన్ని అభ్యంతరాలు కూడా చెప్పాయి ఆ టైంలో. సెక్షన్ 40 1995 వక్ఫ్ లా ప్రకారంగా వక్ఫ్ బోర్డ్ ఏదైనా ఆస్తిని తీసుకుంటే దాని మీద పూర్తిగా అధికారాలు వక్ఫ్ బోర్డుకే ఉంటాయి. ఈ అంశం అప్పట్లో కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసినా కూడా వేరే మతం వాళ్ళు ఎక్కువ ఆబ్జెక్షన్ చెప్పడానికి ఇది మాత్రమే ఒక కారణంగా ఉండేది. ఒక్కసారి క్లెయిమ్ చేస్తే ఆ భూమి మీదకి వేరే వాళ్ళకి అధికారాలు ఉండవు. అంత పవర్ఫుల్ ఈ వక్ఫ్ బోర్డు ఉండేది. తమిళనాడులో ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్ బోర్డు తమ ఆస్తిగా ప్రకటించింది. ఆ సమయంలో కొంతమంది ముస్లింలు కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ వక్ఫ్ మీద కేసు వేయాలి అనుకుంటే వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో మాత్రమే వీలవుతుంది. వేరే ఏ ఇతర కోర్టులో ఈ వక్ఫ్ బోర్డు కు సంబంధించిన గొడవలకు పరిష్కారం ఉండదు. అలాగే ముస్లిం కుటుంబాల్లో వారసుడు లేకపోతే వారి ఆస్తిని వక్ఫ్ బోర్డు తీసుకునేలా వెసులుబాటు ఉండేది. కానీ వక్ఫ్ బోర్డు అలా ఎప్పుడూ చేయలేదు. 2013లో రూల్స్ మళ్ళీ సవరించారు. ఆ సమయంలో వక్ఫ్ బోర్డు చాలా పవర్ఫుల్ గా మారింది. 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డ్ అధీనంలో ఉన్నాయి. దీనికి ముస్లిం పేదల అభివృద్ధి కోసం, హాస్పిటల్స్ కట్టడానికి, ఏదైనా వెల్ఫేర్ కోసం యూజ్ చేయడం లేదా దైవ కార్యాల కోసం యూజ్ చేయడానికి ఉపయోగించాలి అని వక్ఫ్ బోర్డ్ స్థాపించడం వెనుక ఉన్న మంచి ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ బిల్ ఎందుకు ఇంత వివాదం అవుతుంది? కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి? నిరసన చేసేంత స్థాయికి ఈ బిల్లో ఏం చేంజెస్ చేశారు? 2024 ఆగస్టులో ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్ వచ్చింది. ప్రతిపక్షాలు చేసిన నిరసన వల్ల ఈ బిల్ జేపీసీకి పంపించారు. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన 22 మంది ఎంపీలు, ప్రతిపక్షానికి సంబంధించిన 10 మంది ఎంపీలతో ఈ కమిటీ కొన్ని సవరణలు చేసింది. కమిటీ చైర్మన్ గా జగదీష్ పాల్ అందులో 14 సవరణలు తీసుకొని ఆ బిల్ ని మళ్ళీ పార్లమెంట్ కి పంపించారు. ఏప్రిల్ 2వ తారీఖున ఈ బిల్ ఆమోదం పొందింది. అయితే ఇందులో ఉన్న చేంజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే వక్ఫ్ బోర్డ్ లో వేరే మతస్థులకు కానీ లేడీస్ కి కానీ చోటు లేదు. కేవలం ముస్లిం పురుషులు మాత్రమే సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇప్పటి సవరణల ప్రకారం వేరే మతస్థులు అలాగే ముస్లిం మహిళలు కూడా ఈ బోర్డులో సభ్యులుగా ఉండొచ్చు. ఈ చేంజ్ వల్ల కొంతమంది ముస్లిం మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు వక్ఫ్ బోర్డు విధానాలు ఒకప్పుడు కేవలం ముస్లిం ట్రిబ్యునల్ ప్యానెల్ కి మాత్రమే అధికారం ఉండేది. ఇప్పుడు కలెక్టర్ ర్యాంక్ ఉన్న వారు ఎవరైనా గానీ ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చు. అంతేకాదు ముస్లిం మహిళలకు కూడా వారసత్వం ఉంటుంది అని చెప్పింది. అలాగే వక్ఫ్ బోర్డు చేసే పనులు అన్ని ఆడిట్ రూపంలో తెలియచేయాలని, అలాగే ఎవరైనా వక్ఫ్ బోర్డు కి ఆస్తి డొనేట్ చేయాలి అనుకుంటే అతను 5 years ఇస్లాం ని పాటించాలని కొత్తగా సవరణ చేశారు. అలాగే ఎవరిదైనా భూమిని వక్ఫ్ బోర్డు మాది అని అప్లై చేసుకుంటే దాన్ని 90 days పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అని ప్రెజెంట్ వక్ఫ్ బోర్డు బిల్లో సవరణ చేశారు.
చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లకి ముస్లింలు వెళ్ళేటప్పుడు వారి ఆస్తులను, ఇల్లు ఇండియాలో ఉన్నాయి, వాటిని ఎవరు కబ్జా చేయకుండా, మిస్యూజ్ చేయకుండా నెహ్రూ గారు దీన్ని స్థాపించారు. వేరే వాళ్ళు కాకుండా మన పేద ప్రజల కోసం, మంచి కార్యాల కోసం ఉపయోగించాలని మంచి ఉద్దేశంతో వచ్చిన బోర్డ్ వక్ఫ్ బోర్డ్. ఈ సవరణలు కొంతమందికి ఆగ్రహం తెప్పించాయి, కొంతమందికి సంతోషం కలిగించాయి. ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మైనార్టీలు ఇబ్బంది పడతారని అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. కానీ దీనికి హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తూ మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు కలగదు అని, మత రాజకీయాలు చేయొద్దు అని చెప్పారు. కాకపోతే ఇందులో ఒక్క రూల్ ఉంది, వన్స్ వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ వక్ఫ్. అంటే ఒక్కసారి వక్ఫ్ బోర్డ్ కి దానం ఇచ్చిన ల్యాండ్ ని మళ్ళీ వాపస్ తీసుకోవడానికి లేదు. ఒకప్పుడు వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉండే ఆస్తుల విలువ 2 లక్షల కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనా. ఇప్పుడు సవరించిన బిల్ ప్రకారంగా ముతావలి వక్ఫ్ ప్రతి రికార్డ్ ని డిజిటల్ గా అప్డేట్ చేయాలి అని చెప్పారు. ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ని వక్ఫ్ క్లెయిమ్ చేస్తే ఆ భూమి వక్ఫ్ కి సొంతం అయ్యేది. కానీ ఇప్పుడు కలెక్టర్ ఆ భూమిని సర్వే చేసి భూమి పత్రాలు పరిశీలించి అది ఎవరికి చెందుతుంది అని డిసైడ్ చేయాలని ఈ బిల్ సవరణ చెప్తుంది. అలాగే పూర్తి అధికారాలు ఇప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ కి లేవు. సుప్రీంకోర్టు, హైకోర్టులో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది. ముస్లిం మహిళలు కూడా వారసత్వం కల్పించడం వల్ల చాలా మంది వెల్కమ్ చేశారు. కాకపోతే కొంతమంది ముస్లింలు ఈ బిల్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఈ బిల్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఒక పార్టీకి ఫేవర్ గా చెప్పడం నా ఉద్దేశం కాదు, ఒక మతానికి సపోర్ట్ చేయడం కానీ కించపరచడం కానీ నా ఉద్దేశం కాదు. జరిగిన ప్రతి విషయాన్ని మీకు తెలియచేయాలి అని ఒక చిన్న తాపత్రయం. చాలా మంది ఒక లాయర్ గా ఇలాంటి క్రైమ్ న్యూస్లు, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ జ్ఞానం పెంచుకుంటే పెరుగుతుంది అని ఆశతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కోర్టులో వాదించడమే కాకుండా ప్రజల కోసం చేసిన చట్టాలని, శిక్షలని మీకు తెలియచేయడానికి ప్రయాణం ప్రారంభించాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు చట్టాలు మరియు దాని పరిణామాల గురించి ముందే తెలుసుకుంటే క్రైమ్ రేట్ను కొంచెమైనా నివారించవచ్చు అని ఒక ప్రయత్నం మాత్రమే. ఈ ప్రయాణంలో మీ ప్రేమ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.